ధనుర్మాసం 27వ పాసం. கூடாரை வெல்லும் சீர்கோவிந்தா உன் தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானாம் நாடு புகம்மகை பரிசினால் நன்றாக சூடகமே தோல்வலையே தோடை செவிப்பூவே பாடகமே எய்ந்த நைய பல்கலனும் யாமணிவோம் ஆடை எடுப்போம் ஆடன் பின்னே பால் சோறு మూడనై పేడు ములంగై వలివారా కూడి ఇరుండు కులిరెందేలోరెంబావాయ్. తనతో కూడని శత్రువులను జయించేది కళ్యాణ గుణ సంపద గల గోవింద, నిన్ను కీర్తించి వ్రతసాధనముకు పరయన వాద్యమును పొందదలిచిన ఘన సన్మానములను లోకులందు పొగడేది తీరులో నుండును. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవి క్రింది భాగమున దాల్చేది దుద్దు, పై భాగమున పట్టుకునేది కన్న పువ్వులు, కాలి అందెలు మొదలగు అనేక భరణములను మేము దాల్చవలేను. తర్వాత మంచి చీరలను దాల్చవలేను. దాని తర్వాత పాలు అన్నం మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థం మోచేతి వెంబడి కాలునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజింపవలెను అని గోపికలు తమ వ్రతఫలమును ఇందు విన్నవించిరి. తమ యొక్క ఒక్కొక్క అవయవమునకు సన్మానం జరిగి అటు పిమ్మట స్వామితో కూడి పరమాన్నమును మోచేతి గుండా నెయ్యి కారునట్లు భుజించవలనని ప్రార్థించినది.